కొద్దిగా లేట్ అవుతుంది, పని జరుగుతూ ఉంది. ఈ పని జరిగి మేము పైకి రిపోర్ట్ పంపించి సవరణలు చేయాల్సి ఉంది. ఈ ఒక 20 సర్వే నెంబర్స్ ఉన్నాయి అన్నపర్లో, అవి ఐడెంటిఫై చేశాము. కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టారు, సార్ మేడం గారు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ప్రాసెస్లో ఉంది. ఇదేమంటే ఇది ఇప్పుడు ఊరు లోపల సర్వే నెంబర్స్ కాదు, సబ్ బౌండరీలో ఉండే సర్వే నెంబర్స్. ఈ సర్వేలో ఏం జరిగిందంటే పక్క బౌండరీ అంటే ఇప్పుడు మనకి పత్తిపాడు మండలం ఒకటి విలేజ్ కవర్ అవుతుంది, అలా 4 సైడ్లు బౌండరీ చేసుకోండి. ఇంకా ఇది సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్గా ఇది మీకు వచ్చారు కాబట్టి చెప్తున్నా. సమస్య ఏమంటే రీసర్వేలో ఏం జరిగిందంటే, ఇది ఏ ఊరికి అన్నపర్రేనా, అన్నపర్ర పొలిమేరకు సంబంధించిన పొలిమేరలో ఉన్న సర్వే నెంబర్స్ ఒక 20 సర్వే నెంబర్స్ దాకా పక్క ఊర్లో ఉన్న పొలిమేరలోకి కలిసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పొలిమేరకి ఈ పొలిమేరకి సంబంధించి అన్ని కూడా బౌండరీస్ ఎక్స్టెంట్లు పరిష్కరించాలి. రైతుల భూ రీసర్వే సమస్యలు పరిష్కరించాలి. రైతుల భూ రీసర్వే సమస్యలు పరిష్కరించాలి. రైతుల భూ రీసర్వే సమస్యలు పరిష్కరించాలి. రైతుల రీసర్వే సమస్యలు పరిష్కరించాలి. రైతుల రీసర్వే సమస్యలు వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం రీసర్వే తీసుకొచ్చి అనేక తప్పులు తడకగా ఆ సమస్యలను చేపట్టింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే ఈ రీసర్వే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ రైతులను తమ ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్నారు, కానీ రీసర్వే సమస్యలను ఇంతవరకు పరిష్కారం చేయట్లేదు. వెంటనే రైతుల రీసర్వే సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి వినతిపత్రం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున తెలియపరుస్తున్నాము.